మాట కూడా విండు. కయీను మారు మనస్సు నిర్లక్ష్యం చేశాడు. విశ్వాసము లేదు, ఇప్పుడు దుష్టుని సంబంధిగా పిలువబడుతున్నాడు. విశ్వాసముతో హేబేలు దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించాడు. కొంతమంది యవ్వన ప్రాయములో తల్లిదండ్రులైన వారు కూడా వారి ఇష్టానుసారముగా తిరిగి ఏదో వృద్ధులైపోయాక, ముసలోళ్ళు అయిపోయాక, చనిపోయే ముందు అప్పుడు బాప్తిస్మం తీసుకుందాం అనుకుంటున్న క్రైస్తవులు ఉన్నారు. ఎంత గురుడివారు మీరు! సాతాను మీ మనోనేత్రాలు గురుడితనం కలుగజేశాడని చెప్తున్నాను నేను. దేవునిలో ఎదగవలసిన జీవితం ఈ లోకంలోనే ప్రారంభం కావాలి. ఇక్కడ నువ్వు జీవించలేకపోతే పరలోకంలో దేవునితో ఉండలేవు. కొంతమంది సిలువలో దొంగ ఆఖరిలో మారుమనసు పొందాడు, మేము కూడా అప్పుడు మారుమనసు పొందుతామని అని చెప్పేవారు ఉన్నారు. ఆ అవకాశం నీకు దొరకకపోతే, నీవు ఒక ఏసేవులాగా అవకాశం దొరకక విసర్జించబడే వ్యక్తివైతే, ఒక భ్రష్టుడిగా ఉండే వ్యక్తివైతే, ఒక వ్యభిచారిగా ఉండే వ్యక్తివైతే నువ్వు తిరస్కరించబడతావు. నిత్య నరకాగ్నికి వెళ్లాల్సి ఉంటుంది. మారు మనసు పొందమని దేవుడు నిన్ను ప్రేరేపిస్తుండగానే నువ్వు మారు మనసు పొందటం నీకు అది క్షేమం, ఆశీర్వాదకరం. నువ్వు యవనస్తుడివైనా వృద్ధుడివైనా నీతో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావు. దేవుని మాట వినని కయ్యూను భ్రష్టుడైపోయాడు. దేశదిమ్మరే తిరిగినట్లుగా ఒక భయంకరమైన శాపాన్ని పొందాడు. హేబేలు లాగా జీవించడానికి ఇష్టపడితే విశ్వాసమును బట్టి దేవునికి శ్రేష్టమైన బలి అర్పించండి. మీ దశమ భాగం దేవునిది, మీ ప్రథమ ఫలము దేవునిది. మీ సంపాదనలో, మీ కష్టార్జితంలో దశమ భాగం మీరు ఖచ్చితంగా దేవునికి ఇచ్చి తీరాలి. దేవుని పరిచర్యకి ఇచ్చి తీరాల్సిందే. దేవునిది దేవునికి ఇస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నీ అర్పణ అంగీకరిస్తాడు, నిన్ను దీవిస్తాడు. తరతరములకు దీవెనకరంగా నువ్వు మారిపోతావు. బైబిల్ గ్రంథాలు చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఉంటుందట. వారు తరతరములకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మారిపోతారంట. కాబట్టి ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి శ్రేష్టమైన బలి అర్పించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఎవరు అంటే హేబేలును గురించి మాట చెప్పబడుతోందండి. దేవుడు అతని అర్పణలను అంగీకరించినప్పుడు అర్పణల గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమిటి అంటే నీతిమంతుడు అని చెప్తున్నాడు. నీ అర్పణ చూసి దేవుడు నిన్ను నీతిమంతుడు అని చెప్పగలడా? ఇప్పటికీ కూడా అనేక మందిరాల్లో చాలా మంది కానుకలు ₹1, ₹2 ఇస్తున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు దేవునికి ఇవ్వకపోతే ఎలాగూ నువ్వు దీవించబడతావు? దేవునికి ఇవ్వని వ్యక్తి దీవించబడలేరండి. నీ పంట ఉంది, 1-2 వడ్ల గింజలు తీసుకెళ్ళి నీ భూమిలో విత్తి పంట మొత్తం కొయ్యగలవా? ఎకరం మొత్తం కొయ్యగలవా? 2 విత్తనాలు విత్తితే 2 కంకెలు వస్తాయి. ఆ 2 కంకెల్లో తెగులు వచ్చింది అనుకో, ఏమీ ఉండవు. చాలా మంది క్రైస్తవులు దరిద్రతలో జీవించడానికి కారణం ఏంటి అంటే దేవునికి ఇవ్వడానికి చేతులు రా. కొంతమంది చూడండి, వారి పెళ్లిళ్ళలో వేలు లక్షలు ఖర్చు పెట్టుకుంటారు. దైవజనునికి కానుకిచ్చేటప్పటికి ₹50 ఇస్తారు, లేదంటే ₹10 అంట. ఏమండి, దైవజనునికి ఎందుకు ఇస్తున్నారు మీరు? దేవుని పరిచర్య నిమిత్తమై. దేవుని పరిచర్య నిమిత్తమై దేవునికి ఇవ్వలేనప్పుడు నీవు కూడా ఒక కయ్యూను వంటి వాడి అయిపోతావు. నీవు కూడా దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడే వ్యక్తి అయిపోతావు, భ్రష్టుడిగా అయిపోతావు, దేశ దిమ్మరి అయిపోతావు. ఎందుకంటే దేవుడే నీకు ఇచ్చాడు ఆ ధనం. నీకు ఇచ్చింది దేవుడు. దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు. ఇవ్వకపోతే ఖచ్చితంగా శాపాన్ని పొందుతావు. మా ధనం మా ఇష్టం అని చెప్పే వ్యక్తులు ఉన్నారు. వారితోనే నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తివేనా? దశమ భాగం నువ్వు దేవునికి ఇస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే నువ్వు డాక్టర్ల చుట్టూ తిరిగి మందులకి ఆ డబ్బు పోయాల్సిందే, నువ్వు బాధను అనుభవిస్తూ అయిపోయాల్సిందే. దశమ భాగం దేవునిది. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి విశ్వాసి ఖచ్చితంగా మీ కష్టార్జితంలో ఇప్పుడే దశమ భాగం తీయటానికి మిమ్మల్ని నేను ప్రేరేపిస్తున్నాను. పరిశుద్ధాత్మతో నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడే ఓ తీర్మానం చేసుకోండి. మీ దశమ భాగం దేవునికి ఇవ్వండి. హేబేలు యొక్క బలిని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు నీతిమంతుడు. ఎందుకంటే అతని అర్పణను గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నీవిచ్చే కానుకను బట్టి కూడా దేవుడు సాక్ష్యం చెప్తాడు. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఓ పేద విధవరాలు 2 కాసులు వేసింది. ఆమెను చూసి ప్రభు అంటున్నాడు, ఈమె తన జీవనం అంతా వేసింది అని చెప్తాడు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. ఏ రోజైనా నీ చేతిలో ఉన్నది మొత్తం నువ్వు ప్రభు చేతిలో పెట్టగలవా? ఒట్టి చేతులతో నువ్వు నిలబడగలవా? ఎంత గొప్ప ధన్యత పొందింది ఆ పేద విధవరాలు. ఈ లోకంలో పేదరాలే గాని ఆమె విశ్వాసమందు భాగ్యవంతురాలని బైబిల్లో వ్రాయబడింది. భాగ్యవంతురాలు.
పరలోకంలో తన ధనాన్ని కూర్చుకుంది. ఈ లోకంలో దేవుని పరిచర్యకి ఇవ్వలేని వాళ్ళు పరలోకంలో ఏమీ లేని వాళ్ళు. ఈ లోకంలో దేవుని పరిచర్యకి ఇచ్చిన వారు పరలోకంలో భాగ్యవంతులు. హేబెలు విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చాడు, తన అర్పణ అర్పించాడు. తన అర్పణ అర్పించేటప్పుడు ఏది పడితే అది తేలేదు, ఏదో కొంచెం అని తేలేదు, శ్రేష్టమైన తెచ్చాడని దేవుడే చెప్తున్నాడండి. అందుకే హేబెల్ని గురించి విశ్వాస వీరుల జాబితాలో వ్రాయబడిందండి. ఎంత గొప్ప అనుభవం ఇది, ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. దేవుని సన్నిధిలో అంగీకరించబడ్డాడు హేబెల్. కయ్యూన్ని దేవుడు హెచ్చరించాడు. కయ్యూన్ని కూడా దేవుడు అంగీకరించాలని ఇష్టపడ్డాడు. కయ్యూనో, నీ బ్రతుకు మార్చుకోయ్యా, నువ్వు సత్క్రియ చేసినట్లయితే తలెత్తుకునేవాడు కదా, నీలో దుష్క్రియలు ఉన్నాయ్యా, దిద్దుకో అయ్యా. దేవుడు మాట్లాడాడు. కయ్యూను దిద్దుకోవడానికి ఇష్టపడలేదు, పైగా తన తమ్ముడి మీద కోపం పెంచుకున్నాడు. కయ్యూను పొలంలో ఉన్నాడు, హేబెలు గొర్రెలు కాస్తున్నాడు. కయ్యూను కోపముతో తన తమ్ముడి దగ్గరికి వచ్చి తన తమ్ముడిని చంపేశాడు. తన తమ్ముడు చనిపోతే అప్పుడు దేవుడు నన్ను అంగీకరిస్తాడు అనుకున్నాడు కయ్యూను. ఎంత గుడ్డివాడండి. అందుకే దుష్టుని సంబంధి అని బైబిల్ చెప్తుంది. సంఘంలో కూడా చాలా మంది నీతితో, యథార్థతతో, పరిశుద్ధతతో పైకి ఎదుగుతున్న వారిని చూసి అసూయ పరులుంటున్నారు సంఘంలో నేటి దినాల్లో. మీకు కయ్యూను వంటి దుష్టాత్మ పట్టింది అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదిగినప్పుడు నువ్వు ఆ వ్యక్తి యొక్క క్షేమాభివృద్ధిని నువ్వు కోరుకునే వ్యక్తివైతే, లేదు ఆ వ్యక్తి కంటే ఇంకా నేను ఎదగాలి అనే ఆశ కలిగిన వ్యక్తివైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని వీళ్ళు ఎదగకూడదు అనుకుంటే వాళ్ళకంటే ముందు నువ్వు పతనం అయిపోతావు. కయ్యూను అదే అనుకున్నాడు. హేబెలు ఇంకా అర్పణ అర్పించకూడదు, హేబెల్ని చంపేస్తాను, ఇంకప్పుడు ఎవరు అర్పిస్తారు అర్పణ? నేను ఒక్కనే అర్పిస్తాను, ఇక నేనే దిక్కు దేవునికి అనుకుంటున్నాడు కయ్యూను. అప్పుడు నేను ఒక్కనే అర్పిస్తాను కాబట్టి దేవుడిని అర్పణ అంగీకరించక ఏం చేస్తాడు అనుకుంటున్నాడు కయ్యూను. కాదండి, నీ స్వంత మార్గం దేవునిని సంతోషపెట్టలేదు. సామెతల గ్రంథంలో అందుకే ఒక మాట రాయబడింది, ఒక్కని నడవడి వాని దృష్టికి సరైనదిగా కనబడును, కానీ తుదకు అది మరణమునకు దారిదీయును. కయ్యూను తన తమ్ముడిని చంపేశాడు. రక్తం చిందించిందండి. ఆ రక్తం చిందించిన నరహంతకుడు అయిపోయాడు కయ్యూను. దేవుడు ఇప్పుడు కయ్యూను మరలా పిలుస్తున్నాడు. కయ్యూను, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ? కయ్యూను అంటున్నాడు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలి వాడనా? ఎంత గుడ్డాడంటే దేవుడు చూస్తున్నాడనే విషయం కూడా మర్చిపోయాడండి కయ్యూను. నేను ఎరగను అంటున్నాడు. నీవు చేసేది నీకు తెలియదేమో కానీ దేవునికి తెలియదా? నీ మనస్సును ఎరిగినవాడు, నీ అంతరంగమును ఎరిగినవాడు, నీ రహస్య జీవితం ఎరిగినవాడు. కొంతమంది భార్యలు తమ భర్తల్ని మోసం చేసి వ్యభిచారంలో జీవిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మా భర్తకు తెలియదు, మేమేం చేసాం అంటున్నారు. మీరు మనుష్యుల్ని వాదించవచ్చే కానీ దేవుని దృష్టిని మీరు తప్పించలేరు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఒకనొక దినమున మీరు చేసిన క్రియలు మొత్తం బహిరంగంగా లోకం మొత్తం చూడబోతుంది. మీ జీవితాన్ని కూడా దేవుడు ఒక వీడియో టేప్లా రికార్డ్ చేస్తున్నాడు. నువ్వు లెక్క అప్పజెప్పవలసిన దినం ఉంది. దేవుని న్యాయ సింహాసనం మీద నిలబడవలసిన దినం ఉంది. కొంతమంది భర్తలు వాళ్ళ భార్యలను మోసం చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళామంటున్నారు. అక్రమ సంబంధాలు ఇరుక్కున్న ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నీ జీవితాన్ని చూస్తున్న దేవుడున్నాడు. నీ జీవితం ఒకనొక దినమున తీర్పులోనికి తేబడుతుంది. ఆ దినమున ప్రజలందరి ఎదుట నువ్వు దోషిగా నిలబడతావు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు దేవుని న్యాయ సింహాసనం ఎదుట పోగు చేయబడినప్పుడు, అప్పుడు నీ జీవితం గురించి విమర్శించడానికి వచ్చినప్పుడు, నీ రహస్య జీవితం ఒక డిస్ప్లేలో చూపించబడుతున్నప్పుడు ఏమి లెక్కప్ప చెప్తావు? భయంకరమైన ఉగ్రత దినమున తప్పించుకోలేవు. కాబట్టి నిత్య నరకాగ్నికి వెళ్ళక మునిపే, నీ పాపం నిన్ను పట్టుకొనక మునిపే నువ్వు పశ్చాత్తాపడాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కయ్యూను అంటున్నాడు, నాకు తెలియదు అంటున్నాడు. ఎమ్మటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొర్రపెట్టుచున్నది నాకు. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారముని ఇక మీదట నీకు ఇయ్యదు. భూమి తన సారాన్ని కోల్పోయింది కయ్యూను పాపాన్ని బట్టి. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమరవయుందువన్ను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు
భూమి మీద దేశ దిమ్మరినయ్యుందును. ఎంత భయంకరమైన శాపం అండి. దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డగిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్న నీ జీవితం ఎలా ఉంది? కయ్యూను వలె నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావా? దేవుని సన్నిధి నుండి ఇంకా దూరంగానే ఉన్న వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరంగా ఉన్న వ్యక్తి అయితే నువ్వు అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావన్నది వాస్తవం. నీ పాపము నిన్ను పట్టుకొనక మునిపే, మరణము నిన్ను కబళించక మునిపే నువ్వు పశ్చాత్తపడి ప్రభు సన్నిధిలోనికి రా. దేవదూతల కాపుదల ఉన్న ఇటు శ్రేష్టమైన జీవితానికి రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును. పాపములో ఉన్న వ్యక్తి తను కోల్పోయే భాగ్యం ఏంటి అంటే ఈ దేవుని దూతల యొక్క కాపుదల కోల్పోతాడండి. ప్రియులారా, ఈ దినాల్లో అనేక మంది యవ్వనస్తులు యాక్సిడెంట్స్లో చనిపోవటం మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటి అంటే దేవుని కాపుదల లేదు కాబట్టి యాక్సిడెంట్స్ ద్వారా మరణం వారిని కబళించేస్తుంది. అలా చనిపోయిన ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది అయితే ఈ లోకంలో మేము బాధలు తట్టుకోలేమని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కూడా నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న మీకు ఒక నిరీక్షణ ఉంది, అదే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ అర్పణ మిమ్మల్ని అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు నీతి కలిగిన వ్యక్తిగా జీవించడానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కయ్యూను తన జీవితాన్ని దిద్దుకోవడానికి బదులు అంతకంతకు పతనమయ్యాడండి. హేబేల్ అయితే మొట్టమొదటి నుంచి జాగ్రత్త పడ్డాడు తన జీవితం పట్ల. నా జీవితం చాలా విలువైనదని గుర్తించాడు హేబేలు. నీవేమనుకుంటున్నావు నీ జీవితం గురించి? కొంతమంది వ్యక్తులు యవన కాలం అంతా లోకంలో గడిపి ఏదో వృద్ధాప్యంలో దేవుని నమ్ముకొని ఏదో ఆ మిగిలింది ఏదో దేవునికి ఇద్దాం అనుకుంటున్నారు. అందుకే ఒక పాట కూడా రాయబడింది, నాకు బలము ఉన్నంత వరకు నీ కొరకు నేనేం చేయలేకపోయాను, నాకు ధనం ఉన్నంత వరకు నీకేం చేయలేకపోయాను, నా కనుదృష్టి ఉన్నంత వరకు వాక్యం చదవలేకపోయాను, నా కాళ్ళు ఉన్నంత వరకు నీ కొరకు నడవలేకపోయాను, నా చేతులు ఉన్నంత వరకు నీ పని చేయలేకపోయాను. ఇప్పుడు అన్నీ పోయినాయి, ఇప్పుడు చేయాలనుంది. ఏం చేయగలరు? సమయం మీ చేతిలో ఉండగానే మారు మనసు పొందటం చాలా అవసరమని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే నువ్వు దిద్దుకొని మారు మనసు పొందటానికి ఇష్టపడుతున్న వ్యక్తి అయితే నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులు ఒక్కొక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములు ఇప్పుడే ప్రతి ఒక్కరిని తాకండి ప్రభువా. అయ్యా, ఏ పాపములో వారు బంధించబడ్డారో వారిని అందరూ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. కయ్యూను వంటి నరహంతకులు ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తుంటే వారికి నిత్య నరకమునికి వచ్చిన భయమును దయచేయండి ఆయన. వారు పశ్చాత్తాపడటానికి ప్రేరేపించండి. వ్యభిచారంలో ఉన్న వ్యక్తులు దర్శించండి. ఆ పాపం నుండి బయటికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను నాయన. పాపం వారి జీవితాలకు కబళించక మునిపే వారు మారు మనసు పొందటానికి ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ఒక్కొక్కరిని మీరు ప్రత్యేకంగా దీవించండి నాయన. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. ప్రతి రోగి యేసు నామములో స్వస్థత పొందాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి గృహములో దేవుని యొక్క మహిమను విడుదల చేస్తున్నాను, దేవుని యొక్క ప్రసన్నతను విడుదల చేస్తున్నాను, దేవుని యొక్క ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను ఆయన. ప్రతి ఒక్కరిని ఇప్పుడే మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ నాయన కయ్యూను లాంటి దుష్ట బుద్ధిని విడిచిపెట్టి హేబేలు వంటి దీనత్వాన్ని ధరించుకొని పరలోక రాజ్యానికి వారసులు అవటానికి కృపను అనుగ్రహించండి. మా ప్రియులందరినీ మీరు దర్శించి మారు మనసు పొందని ప్రతి వ్యక్తి మారు మనసు పొందటానికి మీరు ప్రేరేపించండి. పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ నాన్న తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియులారా, అభిషేక అగ్ని అనే ఈ కార్యక్రమం చూసి మీరు ఆశీర్వదించబడుతున్నామని, చాలా ఆదరణ పొందుకున్నామని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మీకు అందరికీ వందనాలు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొంతమంది అయితే డైరెక్ట్గా దేవుడే మాతో మాట్లాడుతున్నట్టుందండి అని చెప్తున్నారు. వారిని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే ప్రియులారా, ఈ కార్యక్రమం చేయటానికి చాలా ఆర్థికంగా సహాయం అవసరమై ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న మీరు దయచేసి 1 లేదా 2 కార్యక్రమాలు స్పాన్సర్ చేయడానికి నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇలా కొనసాగటానికి ఎంతో ధన సహాయం అవసరం. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందిన వ్యక్తులు ఈ కార్యక్రమానికి సహాయం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.